ఇంతవరకు మనం 5వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ హేమలేఖ చెప్పినటువంటి కథను విన్నాం కదా. ఇది చాలా గొప్పదైనటువంటి కథ, ఆధ్యాత్మికమైనటువంటి విలువలు ఉన్నటువంటి కథ అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ కథ అనేది చాలా ముఖ్యమైనటువంటిది, వేదాంతపరంగా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది, ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకున్నాం. దీన్ని ఇది మనకు ఎంతవరకు బోధపడింది అనేటటువంటిది అనుమానం వస్తుంది. అందుకని అటువంటి అనుమానం రాకుండా ఆ అనుమానం నివృత్తి పొందేటందుకు గాను, అది నివృత్తి చేసుకునేటందుకు గాను మనం మళ్లీ ఈ కథని ఒక్కసారిగా టూకీగా చెప్పుకుందాం. చూడండి, అంటే ఆ కథలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అనేటటువంటి మాట మనం చెప్పుకుందాం. మనం ఎక్కువగా దాని గురించి వివరించుకోకుండా కథలో ఉన్నటువంటి సారాంశం మాత్రం చెప్పుకుందాం. ఇక్కడ నేను అన్నాడు. నేను అంటే జీవాత్మ, నా తల్లి అని చెప్పింది హేమలేఖ. ఆవిడ త్రిపుర సుందరి పరమాత్మ. ఇక్కడ ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ ఈ రెండింటిని గురించి చెప్తూ ఉన్నాడు. అయితే నా తల్లి నాకు చిలకెత్తనిచ్చింది అన్నది ఈ హేమలేఖ. ఈ చిలకెత్త ఎవరు అంటే చిలకెత్త బుద్ధి అన్నాం. బుద్ధి ఎప్పుడు కూడా జీవాత్మ అంటే ఆత్మ అని మనం చెప్పేసుకుందాం. ఇంకా బుద్ధి ఎప్పుడు కూడా ఆత్మతో కలిసి ఉంటుంది, బుద్ధి విడిగా ఉండదు. బుద్ధి అంటే ఏమిటి అసలు? ఆలోచన శక్తి. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం, దాన్ని కలిగించేటువంటిది బుద్ధి. అసలు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది మంచి, ఏది చెడు, ఇవన్నీ కూడా విశదీకరించి మనకి చెప్పేటటువంటిది బుద్ధి. ఈ బుద్ధి జ్ఞానంతో గనక కలిసినట్లయితే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అజ్ఞానంతో గనక కలిసి ఉన్నట్లయితే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఇది జరిగేటటువంటి పని. అందుకే ఏదైనా ఆలోచన చేయవలసి వచ్చినప్పుడు నీకు నువ్వు ఆలోచించుకోవయ్యా, నిర్ణయానికి నీకు నువ్వేరా, అది నీకు చాలా మంచిది అని చెప్తారు. అంటే ఆత్మబుద్ధిర్ సుఖం చేయవ, గురుబుద్ధిర్ విశేషత, పరబుద్ధిర్ వినాశాయ అన్నాడు. నీకు నువ్వుగా ఆలోచించుకుని దాని మీద ఏదైనా ఒక నిర్ణయానికి కనుక వచ్చినట్లయితే అది చాలా సుఖంగా ఉంటుంది అన్నాడు. ఎందుకంటే నీ ఆలోచన నీదే, నీ నిర్ణయం నీదే, కాబట్టి దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏదైనా ఉంటే అది కూడా నీదే అవుతుంది. ఆ ఫలితానికి ఎవరు బాధ్యులు కారు, పూర్తిగా నువ్వే బాధ్యుడు అవుతావు. గురుబుద్ధిర్ విశేషత, గురువు గారు చెప్పినటువంటి ఆలోచన ఉన్నది అది చాలా గొప్పదై ఉంటుంది. ఎందుకంటే గురువు గారు నీకన్నా జ్ఞానం ఎక్కువ ఉన్నటువంటి వాడు, ఆయన జ్ఞాన సంపన్నుడు, ఆయన వయస్సు ఎక్కువ ఉంది, కాబట్టి ఆయన ఆలోచన అనేది ఎక్కువగా చేయగలుగుతాడు. అందుకని గురుబుద్ధిర్ విశేషత, పరబుద్ధిర్ వినాశాయ. ఇతరులు ఎవరైనా గనక నీకు సలహా చెప్పినట్లయితే అది నీకు మంచి జరుగుతుంది అని చెప్పడానికి ఏం లేదు. సామాన్యంగా ఇతరులందరూ కూడా ఎవరైనా సరే, మానవుడు అనేటటువంటి వాడు తోటి మానవుడి మీద ఒక రకమైనటువంటి అసూయ ద్వేషము పెంచుకునే ఉంటాడు. వాడు మహాజ్ఞాని అయితే తప్పించి సామాన్యమైనటువంటి మానవుడందరూ కూడా ఇతరుల మీద అసూయ ద్వేషము ఇవి పెంచుకునే ఉంటారు. వాళ్ళు మనకి స్నేహితులే, మనకు కావలసినటువంటి వాళ్లే, మనతోనే తిరుగుతూ ఉంటారు. కానీ మన యొక్క అభ్యున్నతిని వాళ్ళు ఓర్చుకోలేరు, వాళ్ళు భరించలేరు. ఈ సహజమైనటువంటి పని. అందుకని పరబుద్ధి వినాశాయ, ఇతరులు చెప్పేటటువంటి సలహాలు ఏమైనా గనక ఉన్నట్లయితే అవి కొంత మనకి ఇబ్బందులు తెచ్చిపెడతాయి అని చెప్తూ ఉన్నాడు. అదే స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నాడు. అంటే ఇక్కడ కొంచెం నన్ను మీరందరూ కూడా క్షమించవలసి వస్తుంది. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు, అంత ఆడవాళ్ళు పనికిరాని వాళ్ళ అలా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఎందుకంటే గత కాలంలో చెప్పినటువంటి సామెత ఇది, ఇప్పుడు చెప్పినటువంటి సామెత కాదు. ఆ రోజుల్లో
ఆ రోజుల్లో కూడా స్త్రీలు కొంతమంది చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గార్గేయి, మైత్రేయి ఇట్లాంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు ఉన్నారు. స్త్రీని మనం ఇక్కడేమీ అన్యాయం చేయటం లేదు, లేకపోతే అవమానం చేయటం లేదు. ఎందుకని అంటే స్త్రీని మనం అనాదిగా ఆరాధ్య దేవతగా మనం కొలుస్తూనే ఉన్నాం. ఇందులో మనం అవమానిస్తూ ఉన్నటువంటిదేం లేదు. లౌకికమైనటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ ఆ రోజుల్లో స్త్రీలకి ఎక్కువ శాతం ఈ చదువు అనేది, జ్ఞానం అనేది కొంచెం తక్కువ ఉండేది. దాంతో ఎప్పుడైనా ఒకటే చూడండి, స్త్రీ అనేటప్పటికి సామాన్యంగా వాళ్ళకి ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి విషయానికి కూడా వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అది ఒక ఇబ్బంది వస్తుంది. అందుకే స్త్రీ బుద్ధి ప్రళయాంతకః అన్నాడు. అటువంటివి లేనటువంటి వాళ్ళు గనక మనకు సలహా చెప్పినట్లయితే అమోఘమైనటువంటి సలహా, దాన్ని స్వీకరించడంలో తప్పేం లేదు. కాబట్టి ఈ రకంగా ఈ బుద్ధి అనేటటువంటిది నిశ్చయాత్మకమైనటువంటిది బుద్ధి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం, ఏది ధర్మం, అధర్మం, ఏది యుక్తం, ఏది అయుక్తం, ఇట్లా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కలిగించేటటువంటిదే బుద్ధి. ఇప్పుడు నా చెలికత్త అంటే బుద్ధి అన్నాం. ఈ బుద్ధి ఎప్పుడూ కూడా జ్ఞానమైనటువంటిదే, ఇందులో అనుమానం లేదు. బుద్ధి ఎప్పుడూ కూడా మంచిదే. అందుకే చెప్పాడు బుద్ధి సతి, ఆవిడ చాలా పతివ్రత అన్నాడు. నా చెలికత్త చాలా పతివ్రత అని చెప్పింది హేమలేఖ. అంటే బుద్ధి ఎప్పుడూ కూడా జ్ఞానమైనటువంటిదే, సద్బుద్ధి. కానీ ఇబ్బంది ఎక్కడొస్తుంది అంటే గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం చూడండి, మనం సహవాసం చేసేటప్పుడు ఎవరితో కలిస్తే వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయి. మన లక్షణాలు వాళ్ళకి రావా, ఇలాంటి విత్తడవాదాలు చేయొద్దు. మన లక్షణాలు వాళ్ళకి రావనే మాట మీకు తెలుసు. వాళ్ళ లక్షణాలే మనకు వస్తాయి, మన లక్షణాలు వాళ్ళకి రావు అనే సంగతి మీకు తెలుసు. కానీ ఇక్కడ ఏమంటే చెప్పేటటువంటి వాళ్ళని మేము బోల్తా కొట్టించగలిగాం కదా అనేటటువంటి మాట కోసమే మన లక్షణాలు వాళ్ళకి రాకూడదని చెప్పేసి నమ్మకమే ఉంది. ఇదేమైనా ఒక రూలా? ఇలాంటి వాటి వల్ల ఉపయోగం ఉండదు. ప్రాక్టికాలిటీ కనుక చూసినట్లయితే వాళ్ళ లక్షణాలే మనకు వస్తాయి. ఈ సహజంగా జరిగేటటువంటి పని. అందుకని ఇక్కడ ఎవరితో కలిసి మనం తిరుగుతూ ఉన్నట్లయితే, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ లక్షణాలే మనకు వస్తాయి. బుద్ధి ఏమో జ్ఞానమైనటువంటిది, ఈ అసత్యం అంటే అజ్ఞానం. అజ్ఞానంతో కలిసినటువంటి బుద్ధి, ఈ బుద్ధి కూడా అజ్ఞానం అయిపోతుంది. అవిద్య ఈ బుద్ధికి కూడా ఆవరిస్తుంది. ఎందుకని అంటే పై మెట్టు మీద ఉన్నటువంటి వాడు కింద పట్టడం తేలిక, కింద మెట్టు మీద ఉన్నటువంటి వాడు పైకి వెళ్ళటం అనేది చాలా కష్టం. జ్ఞానితో కలిసినటువంటి అజ్ఞాని ఇతడు కూడా జ్ఞాని అయిపోవచ్చు కదా, అయిపోవచ్చు, కాదు అనేం లేదు. తర్కశాస్త్రం ప్రకారం ఇలాగూ జరగచ్చు, అలా అది జరిగితే ఇది జరగచ్చు. కానీ మనం ఇక్కడ సంభవమా అసంభవమా అనేటటువంటి విషయాలు చూసినప్పుడు ఒకడేమో నిచ్చెన పై మెట్టు మీద ఉన్నాడు, ఒకడేమో మట్టి మెట్టు మీద ఉన్నాడు. పై మెట్టు మీద వాడు కిందకి రావడం తేలిక, కింద మెట్టు మీద ఉన్నటువంటి వాడు పై మెట్టు మీదకి వెళ్ళటం తేలికో చూడండి. కింద మెట్టు మీద ఉన్నటువంటి వాడు అంటే పోనీ నేల మీద ఉన్నవాడు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాడు. వాడికి ఏ రకమైనటువంటి నియమాలు నిష్ఠాలు ఏమి ఉండవు. కానీ నిచ్చెన మెట్టు మీద ఉన్నటువంటి వాడు అలా విహరించలేడు. ఎందుకంటే వాడు మెట్టు మీద ఉన్నాడు, ఆ మెట్టు తప్పించి అటు ఇటు పోలేడు. కాబట్టి వాడు పతనమైపోవటానికి, వాడు కిందికి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది తప్పించి కింద వాడు పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. అందుకే అసతితో కూడినటువంటి జ్ఞాని కూడా అజ్ఞాని అయిపోతాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు కథలో. అసతితో నా చెలి అయినటువంటి ఈ బుద్ధి స్నేహం చేసింది, ఆ కారణం చేత దీనికి కూడా ఈ అజ్ఞానం అనేది అంటింది, సహజం అంటుతుంది. అజ్ఞానితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తూ ఉన్నామో, మనం ఇప్పుడు చూడండి, బాగా ఒక తాగుమోతు ఉన్నాడు అనుకోండి, వాడితో గనక మనం చాలా మమేకమైపోయి మైత్రి గనక చేసినట్లయితే మనం కూడా కొంతకాలానికి వాడి వెనకాలే బయలుదేరతాం. ఇవన్నీ కూడా అనుభవం మీద తెలుస్తాయి. కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడు ఈ జ్ఞాని కూడా అజ్ఞాని అయిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. గతంలో మనం చెప్పుకున్నాం, మహాజ్ఞాని అయినటువంటి వాడు విశ్వామిత్రుడు ఏమయ్యాడట? మేనకను చూశాడు, మేనకను లోపలికి ఆహ్వానించాడు. విశ్వామిత్రుడి యొక్క జ్ఞానం మేనకకి రాలేదు.
మేనక యొక్క అజ్ఞానం విశ్వామిత్రుడికి వచ్చింది, విశ్వామిత్రుడు కాస్త భ్రష్టుడైపోయాడు. ఇలాంటి ఉదాహరణలు కనుక మనం చెప్పాలి అంటే కోకోలలుగా ఉంటాయి, సామాన్యంగా కాదు. ఒకటి కాదు, అనేకమైనటువంటి దృష్టాంతరాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే మనకి జ్ఞానిని పట్టుకున్నటువంటి అజ్ఞాని వీడి కాస్త జ్ఞాని అయిపోతాడు, జ్ఞాని అయిపోయాడు అనేటటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. 1,00,000 లేదా 1,00,00,000 అట్లా ఉంటాయి తప్పించి అంతకన్నా ఉండవు. కానీ జ్ఞానితో కలిసినటువంటి అజ్ఞాని, ఈ అజ్ఞానితో కలిసినటువంటి జ్ఞాని వీడి కాస్త భ్రష్టుడైపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అజ్ఞానితో ఎప్పుడైతే ఈ బుద్ధి అనేటటువంటి చిలికత కలిసిందో దాని బుద్ధి కాస్త బుగ్గి అయిపోయింది, అది కాస్త అజ్ఞాని అయిపోయింది. అంటే బుద్ధి మోహంతో నిండిపోయింది. అందుకే ఆ అజ్ఞాని కుమారుడైనటువంటి మహామోహంతో ఈవిడికి సంబంధం ఏర్పడింది అంటున్నాడు. అంటే ఈవిడి బుద్ధి కాస్త నాశనం అయిపోయింది, పెడదవ పట్టిపోయింది, దుర్మార్గమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. దుర్మార్గము దుష్టమైనటువంటి ఆలోచనలు ఏమిటండి? ఎవరికి మనం హాని చేయలేదు కదా. ఇక్కడ మన లౌకికమైనటువంటి విషయాలు కాదు ఆలోచించేది, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరికో హాని చేయటం కాదు ఇక్కడ మనం చేసేది. మనకి మనం హాని చేసుకుంటున్నామా, మనకి మనం మేలు చేసుకుంటున్నామా అనే విషయాలే ఆలోచించాలి. ఇక్కడ శ్రేయో మార్గము ప్రేయో మార్గము 2 మార్గాలు ఉన్నాయి. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం శ్రేయో మార్గమా ప్రేయో మార్గమా, ఇది జాగ్రత్తగా ఆలోచించు. ఇది గనక ఒకవేళ శ్రేయో మార్గం అయితే ఇది నీకు ఉపయోగించేది. ప్రేయో మార్గానికి గనక దారి తీసింది అంటే నువ్వు భ్రష్టుడు అయిపోయావు, నీకు హాని కలిగించేది. ఎప్పుడైతే బుద్ధి అజ్ఞాని అయినటువంటి ఈ అసతితో కలిసిందో అప్పుడు ఈ బుద్ధి కాస్త ప్రేయో మార్గంలో నడవటం మొదలుపెట్టింది. అందుకే అప్పుడు చెప్పాడు, ఈ బుద్ధి అసతి యొక్క కుమారుడైనటువంటి మహామోహంతో సంగమం ఏర్పాటు చేసుకున్నది అన్నాడు. వాళ్ళిద్దరికీ సంపర్కం కలిగింది అన్నాడు. దానివల్ల వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి కుమారుడే అస్థిరుడు అన్నాడు. ఇదే మనస్సు. ఈ మనస్సు అనేది చంచలమైనటువంటిది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనస్సు అనేది చంచలమైనటువంటిది, దానికి స్థిరమైనటువంటి స్వభావం అనేది ఏముండదు. ఎటు కనిపిస్తే అటు పోతూ ఉంటుంది, ఏదో కనిపిస్తే అది అవనబోతుంది మనస్సు అనేది. ఇది మనకి అందరికీ అనుభవమే. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం కూడా కూర్చోలేం. మనం ధ్యానం చేద్దాము అని కూర్చుంటాం, ఇంతవరకు మనకి మనస్సు ఏమో ప్రశాంతంగా ఉంటుంది. కానీ కళ్ళు మూసుకొని కూర్చోగానే ఎప్పుడో జరిగినటువంటివి ఎక్కడెక్కడ విషయాలు కళ్ళ ముందు సినిమా రీళ్లు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటాయి. అంతే, వద్దన్న ఆలోచనలు మనకి పోవు. కాబట్టి మనస్సు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. అందుకే దానికి అస్థిరుడు అని పేరు పెట్టారు. ఇది చంచల స్వభావం కలిగినటువంటిది. కోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకి వెడుతూ ఉన్నట్టుగా ఈ మనస్సు కూడా ఒక విషయం మీద నుంచి ఇంకో విషయం మీదకి అలా దూకి వెడుతూ ఉంటుంది. ఒకే విషయాన్ని గురించి మనం ఆలోచించాం. కళ్ళు మూసుకున్నా సరే ఒకే విషయాన్ని గురించి ఆలోచించాం. ఒక విషయం కొంతవరకు ఆలోచించి ఇంకో చోటికి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకో విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అందుకే ఇది అస్థిరత్వం కలిగినటువంటిది. ఒకే విషయాన్ని గురించి గనక మనం ఆలోచించగలిగినట్లయితే అది స్థిరమైనటువంటి స్వభావం కలిగినటువంటిది అని చెప్పచ్చు మనం. అదే మనకు కావలసినటువంటి ఏకాగ్రత. అది ఉండదు. ఇక ఈ మనసుకి 2 భార్యలు అన్నారు. ఒకళ్ళేమో చపల, రెండోది మహాశన. చపల అంటే కల్పన, చపలమైనటువంటిది, స్థిరమైనటువంటిది కాదు. కల్పన, కల్పన అంటే ఊహ, కల్పిస్తూ ఉంటుంది, అంటే ఊహిస్తూ ఉంటుంది. ఊహాలోకం అన్నమాట ఇది. మనస్సు ఎప్పుడూ కూడా ఊహలలో తేలియాడుతూ ఉంటుంది. ఈ మాట అందరికీ తెలుసు. మనం హాయిగా భోజనం చేసి దుప్పటి కింద నుంచి పైకి ముసుగెట్టి పడుకుంటాం. మనం పడుకోగానే అనిపిస్తుంది చూడండి, ఇఫ్ ఐ వర్ ది ప్రైమ్ మినిస్టర్, నేనే గనక రాజునైనట్లయితే దేశాన్ని ఈ రకంగా చేస్తాను, ఆ రకంగా చేస్తానని అనేక విషయాలు ఊహిస్తూ ఉంటాడు. అంతా ఇది ఊహే, ఏముండదు. లేస్తే ఏమీ ఉండదు, కళ్ళు తెరిస్తే ఏముండదు. కానీ కళ్ళు ముసుకొని మాత్రం ఈ ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటాడు. తాను రాకుమారుడైనట్టు, తనని వివాహం చేసుకోవడానికి అందగత్తెలందరూ కూడా వచ్చి వరుసలో నుంచున్నట్టు, ఇట్లా అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి ఊహలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇదే ఊహ, కల్పన, కల్పించుకుంటూ ఉంటాడు. అంటే
ఇప్పుడు నేను ఏనుగంబారి మీద ఊరేగుతున్నాను అంటాడు, అంటే మరుక్షణంలో ఏనుగంబారి మీద ఉంటాడు. రథం మీద ఊరేగుతున్నాను అంటాడు, రథం మీద ఉంటాడు. తాను ఎప్పుడూ చేయలేనటువంటి పనులన్నీ కూడా ఈ ఊహలో చేస్తూ ఉంటాడు, ఊహాలోకాల్లో తేలియాడుతూ చేస్తూ ఉంటాడు. దానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు, అదే కల్పన. ఇక రెండవ భార్య, ఈవిడ మహాసేన. మహాసేన అంటే మహా కోరిక, ఆశ, కామం. ఈ కామము అనేటటువంటిది చాలా బలమైనటువంటిది. కామాతురాణం నభయం నలజ్జ అని చెప్పేసి కూడా మనం చెప్తూ ఉంటాం. చూడండి, కాముకుడైనటువంటి వాడికి భయం ఉండదు, సిగ్గు ఉండదు. సిగ్గు బిడియాలు ఉండవు వాడికి, వాడు ఏ పనైనా చేస్తాడు. ఈ కామము అంటే కేవలము స్త్రీపరమైనటువంటిదే అని అనుకోక్కర్లేదు, ఏ రకమైనటువంటిదైనా సరే. ఈ కోరిక అనేటటువంటిది, కామం అంటే ఇక్కడ కోరిక అని అర్థం. ఏం కోరిక? ఐహికమైనటువంటి కోరిక. ఇది మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐహికమైనటువంటి విషయాల మీద వాంఛ, ఈ లోకము, ఈ లోకంలో ఉండే సుఖాలు, వీటి మీద వాంఛ. తనకి ధనరాశులు కావాలి అనో, రాజ్యం కావాలనో, పదవులు కావాలి అనో, ఇట్లా వీటి మీద, కీర్తి ప్రతిష్టలు, వీటి మీద ఉన్నటువంటి కాంక్ష అన్నమాట ఇది. ఇదే మహాసేన. ఈ రెండు కూడా భార్యలో ఉన్నాడు. అంటే ఈ రెండింటికి కూడా ఈ మనస్సు అనేది లోబడి ఉంటుంది. ఏది? ఒకటేమో ఊహకి, రెండోదేమో కోరిక. ఈ కోరికలు అనేవి అపరిమితమైనటువంటిది. ఊహలు అనేవి, కల్పనలు అనేవి ఎప్పుడు ఎలా కావాలి అంటే అలా కల్పించుకుంటూ ఉంటాయి అవి. ఇక వీళ్ళ సంతానం అన్నాడు. పెద్ద భార్య అయినటువంటి ఈ కల్పనకి 5 కుమారులు అన్నాడు, వాళ్లే జ్ఞానేంద్రియాలు అన్నాడు. ఇంద్రియాలు అంటే ఇక్కడ ఏమిటి ఇబ్బంది మనకు వచ్చినటువంటిది? ఈ ఇంద్రియాలు అనేటటువంటివి మానవుడి యొక్క వశంలో ఉండవు. ఇంద్రియాలు మానవుడి యొక్క వశంలో ఉండవు. ఆ ఇంద్రియాల వెనకాల, ఆ ఇంద్రియాలు చెప్పినట్టుగా మానవుడు నడుస్తూ ఉంటాడు. అంటే మనస్సు నడుస్తూ ఉంటుంది, బుద్ధి నడుస్తూ ఉంటుంది. ఇంద్రియాలకు బానిసైపోతాడు మానవుడు. ఇది సహజంగా లోకల్లో జరిగేటటువంటి పరిస్థితి. అలా కాకుండా ఉండాలి అంటే ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలను జయించడం అంటే జితేంద్రియుడు. వాడికన్నా ఇంకా గొప్పవాడు అనేవాడు ఎవడు కూడా ఉండడు. మరి ఇంద్రియాలను జయించడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. ఇక రెండవ భార్య యొక్క కుమారులు 2. ఏమిటి అంటే వాళ్ళు, ఒకళ్ళేమో క్రోధము, రెండో వాళ్ళేమో నిందవృత్తి. ఈ 2 కూడా అంటే మానవుల్లో ఉండేటటువంటి ఈ లక్షణాలన్నీ కూడా, ఇక్కడ జ్ఞానేంద్రియాలు, ఇక్కడేమో రాగద్వేషాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్లే ఈయన యొక్క ఈ మనస్సు యొక్క కుమారులు. ఈ మనస్సు అనేది ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ తిరిగినప్పటికీ వీళ్ల దగ్గరే తిరగాలి, ఇంకెక్కడికి వెళ్లలేదు. పెద్ద భార్య అయినటువంటి కల్పనేమో ఈ భర్త అయినటువంటి అస్థిరుడు అంటే మనస్సుని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లిపోతూ ఉంటుంది. వెళ్లిన చోటల్లా ఈ మనస్సు ఏమైతే భావన చేస్తూ ఉన్నదో దానికి తగినటువంటి ఆ వస్తు సామాగ్రి అంతా నిర్మించేస్తూ ఉంటుంది, ఊహాలోకంలో తేల్చేస్తూ ఉంటుంది, దానికి కావలసిన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటుంది. ఇక రెండవ భార్య మహాసేన, మహాకామం, కోరిక తీరదు. ఎన్ని తెచ్చినా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటుంది. మనం కోరినటువంటి కోరికలన్నీ తీరినా సరే కోరికలకు అంతం అనేది లేదు. మన కోరికలు అన్ని తీరినా సరే ఇంకా కావాలి. ఏం చేసుకుంటావయ్యా? అంతే, ఇంకా కావాలి. మనకి చూడండి, దీని మీద చాలా కథలు ఉన్నాయి. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఒక పేద బ్రాహ్మణుడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నాకు స్థలం కావాలి, నేల కావాలి అని అడిగాడు. అయితే ఈ పేద బ్రాహ్మణుడి గురించి రాజుగారికి తెలుసు. అందుకని రాజుగారు అన్నాడు, నీకు ఎంత స్థలం కావాలోనే ఒక పని చేయి, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళు, సూర్యాస్తమానం లోపల నువ్వు ఎంత దూరం పరిగెత్తగలిగినట్లయితే అంత దూరం కూడా నీకే రాసిచ్చేస్తాను. ఈ స్థలం అంతా కూడా, ఈ పొలం అంతా కూడా నీదేను, నువ్వు పరిగెత్తు అన్నాడు. వాడు పరుగులు పెడుతూనే ఉన్నాడు. అలా పరుగు పెడుతూ ఉన్నాడు. ఆయాసం వస్తోంది, పరిగెత్తలేకపోతూ ఉన్నాడు, ఆగలేకపోతూ ఉన్నాడు. ఆగకూడదు, మధ్యలో ఎవరితోనూ మాడకూడదు, ఆకలి దప్పుకొని తీర్చుకోకూడదు, అలా పరిగెడుతూనే ఉండాలి. పరుగులు పెడుతూ ఉన్నాడు. ఆయాసం వస్తోంది, శరీరం సహకరించడం లేదు. అయినా సరే ఇంకో 10 గజాలు కనుక పరిగెత్తినట్లయితే ఆ భూమి కూడా ఆక్రమించుకోవచ్చు.
ఇంకా కొంచెం దూరం పెడితే అది కూడా ఆక్రమించవచ్చు. ఈ రకంగా పరుగు పెడుతూనే ఉన్నాడు. సూర్యాస్తమానం కావస్తూ ఉన్నది. అదిగో సూర్యాస్తమానం కావస్తూ ఉన్నది. ఇంకా కొద్ది సమయమే ఉంది మనకి. మనం ఇంకొంచెం దూరం గనక పరుగు పెట్టినట్లయితే ఆ స్థలం కూడా మందే అయిపోతుంది. ఇంకా పరుగు పెడుతున్నాడు, ఇంకా నడవలేకపోతూ ఉన్నాడు. ఊపిరి అందటం లేదు. గుండె మహావేగంగా కొట్టుకుంటోంది. నాలుక పిడచగట్టుకుపోతూ ఉన్న దాహం వేస్తూ ఉన్నది. శరీరం సహకరించటం లేదు. కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. శ్వాస అందలేదు. గుండె అయిపోయింది. ఇప్పుడు ఈ మానవుడికి కావలసినటువంటిది ఎంత స్థలం? వీడిని పాతేయడానికి కావలసింది కేవలం 6 అడుగులు. ఈ సంగతి వాడికి తెలుసు. ఎవరికి తెలియదు చెప్పండి? మనలో ఎవరికి తెలియదు. అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాహ సుకృతం దుష్కృతం చేవా గచ్చంతమను గచ్చతి. మనం సంపాదించినటువంటి ఈ ధనరాశులు గాని, ఈ బంగారం గాని, ఈ వెండి గాని, మన చేతులకి పెట్టుకున్నటువంటి ఈ బంగారపు మురుగులు గాని, గోల్డ్ చైన్ గాని, వేళ్లకి పెట్టుకున్నటువంటి ఉంగరాలు, ఈ ఒంటి మీద వేసుకున్నటువంటి ఆభరణాలు, ఇవన్నీ కూడా మనం పోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఒలిచేసి తీసుకెళ్లి ఇనపెట్టెలో పెట్టుకుంటారు మిగిలినటువంటి వాళ్ళు. నువ్వు సంపాదించినటువంటి గొడ్డు గోద అవన్నీ కూడా గోశాలలో ఆ పశువుల పాకలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఇల్లు వాకిలి అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. మరి నీతో పాటు వచ్చేదేమిటి? ఇంకా సుకృతం దుష్కృతం చేవా గచ్చంతమను గచ్చతి. నీ బంధువులు మిత్రులు, అది కూడా నీ మీద అమితమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టయితే శ్మశానం దాకా వస్తారు నీతో. అంత తప్పించి ఎవరూ రారు. మరి నీతో పాటు వచ్చేది ఏమిటి? సుకృతం దుష్కృతం చేవా, నువ్వు చేసినటువంటి పాపపుణ్యాలే. ఈ విషయం మనకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మనం మాత్రం ఆ ధనం మీద విపరీతమైనటువంటి వ్యామోహం పెంచుకుని ఉంటాం. సామాన్యమైనటువంటి వ్యామోహం కాదు. ఇంకా 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 సంపాదించాలి అనేటటువంటిదే తపన. ఎన్ని స్కాములైనా చేస్తాం దీనికోసం, ఎన్ని కోట్లైనా సంపాదిస్తాం. స్విస్ బ్యాంక్ లో తీసుకెళ్లి దాచేసుకుంటాం. ఒకవేళ మన దేశం అన్నా మునిగిపోతుందేమో అని భయం వేసి ఇక్కడ డబ్బులు తీసుకెళ్లి స్విస్ బ్యాంక్ లో దాచేసుకుంటాం మనం. ఏం చేసుకుంటావు? తర్వాత ఏమిటి? నువ్వు పోయిన తర్వాత ఆ ధనం ఎవరు తీసుకుంటారు? అందుకే చెప్పాడు, రారే రాజులు రాజ్యములు గలగవే వారేరి. ఇంతమంది మహానుభావులు ఈ దేశాన్ని పరిపాలించారు. వాళ్ళంతా ఎవరైనా శాశ్వతంగా ఉన్నారా ఇక్కడ? వాళ్ళు సంపాదించినటువంటి భోగభాగ్యాలు గాని, ధనధాన్యాలు గాని ఏమైనా శాశ్వతంగా తీసుకెళ్లారా? వాళ్ళు పేరైనా గలదే. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కనీసం నీ పేరు కూడా ఎవరు చెప్పుకోరే. నీ పేరు ఎవరైనా చెప్పుకోవాలంటే నువ్వు ఎవరికైనా 10 మందికి మంచి పని చేయాలి. మన స్వర్గానికి పోయాడు, నరకానికి పోయాడు అని అంటాం. స్వర్గ నరకాలు ఎట్లా వస్తాయి మనకి? మనం చేసేటువంటి పనులను ఆధారంగా చేసుకుని. మంచి పనులు చేసినటువంటి వాళ్ళంతానేమో స్వర్గానికి పోతూ ఉంటారు, చెడ్డ పనులు చేసినటువంటి వాళ్ళు నరకానికి పోతూ ఉంటారు. స్వర్గంలో ఎంతకాలం ఉంటారు? నువ్వు చేసినటువంటి మంచిని ఈ లోకంలో ఎంతవరకు అయితే చెప్పుకుంటూ ఉంటారో అంతవరకు నువ్వు స్వర్గంలోనే ఉంటావు. నువ్వు చేసినటువంటి చెడ్డ పనిని ఎంతవరకు అయితే ఈ లోకంలో గుర్తుపెట్టుకుంటూ ఉంటారో అంతవరకు నువ్వు నరకంలోనే ఉంటావు. దీనికి దృష్టాంతరంగా భారతంలో అనేకమైన కథలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఆశ అనేటటువంటిది ఆశాపాసముతో అక్కడం నిడువు లేడంతంబు రాజేంద్ర. ఈ ఆశాపాస్యము అనేది చాలా పొడవుగా ఉంటుంది, దానికి అంతము అనేటటువంటిది లేదు. అది రెండవ భార్య ఆశ, మహాకామము. మనం ఎంతైనా ఇవ్వండి, ఎన్నైనా తెచ్చిపెట్టండి, దాని యొక్క కోరికలన్నీ తీర్చండి, అన్ని తినేస్తుంది. నువ్వు సమకూర్చినటువంటి భోగ వస్తువులన్నీ ఒక క్షణంలో ఆరగించేస్తుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటుంది. అది ఉన్నటువంటిది. ఆవిడ యొక్క కుమారులే వీళ్ళిద్దరూ. ఒకడేమో జ్వాలాముఖుడు, రెండవడేమో నిందావృత్తుడు. ఇప్పుడు ఇటువంటి ఈ కుటుంబాన్ని కలిగినటువంటి ఈ మనస్సు ఇప్పుడు ఈ బుద్ధి చెబుతూ ఉన్నది, ఎప్పుడైనా సరే ఇక్కడ
ఈ జ్వాలాముఖుడి దగ్గరకు గనక వెళ్ళినట్లయితే, అంటే కోపం గనక వచ్చినట్లయితే ఒళ్ళు తెలియదు, ఒళ్ళంతా కూడా అట్టుడికినట్టు ఉడికిపోతుంది, వేడెక్కిపోతుంది. ఇటువంటి స్థితిలో ఏం చేయాలో తెలియక ఈ మనస్సు ఏమవుతుంది, ఈ పెద్ద భార్య దగ్గరికి, చిన్న భార్య దగ్గరికి, కుమారుల దగ్గరికి వెళుతూ ఉన్నది. అంటే ఇంద్రియాలతో కలుస్తూ ఉన్నది. మనస్సు అనేది ఎక్కడుంటుంది? శరీరంలో. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చెప్పే మనస్సు 11వ ఇంద్రియము అన్నాం. జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయో చెప్తాం మనం, కర్మేంద్రియాలు ఎక్కడున్నాయో చెప్పాం మనం. మరి మనస్సు అనేటటువంటి 11వ ఇంద్రియం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది అంటే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఏ అవయవంతో, ఏ ఇంద్రియంతో అయితే నువ్వు పనిచేస్తూ ఉన్నావో ఆ ఇంద్రియంలో కేంద్రీకరించి ఉంటుంది మనస్సు అనేది. ఖచ్చితంగా ఒక చోట ఉంటుంది అని చెప్పలేం దీన్ని. అందుకే ఎవరైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అరే మనసు పెట్టి చేయరా అంటారు. అంటే మనస్సుని ఆ పని యందు లగ్నం చేసి నువ్వు పని చెయ్యి అంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లక్షణాలే ఈ మనసుకు ఉంటాయి. ఏ ఇంద్రియం దగ్గరికి వెళ్తే ఆ ఇంద్రియం యొక్క లక్షణాలు వస్తాయి. జ్వాలాముఖుడి దగ్గరికి పోయినట్లయితే విపరీతమైన కోపం వస్తుంది. నిందాపృత్తుడి దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే ఇంకోళ్ళ మీద ద్వేషం వస్తుంది. ఇవే రాగద్వేషాలు. వీటితో ఈ మనస్సు అనేది సతమతమవుతూ ఉంటుంది. మనస్సుతో బుద్ధి కలిసింది కాబట్టి బుద్ధి కూడా సతమతమవుతూనే ఉంటుంది. ఈ అజ్ఞానం అంతా కూడా బుద్ధికి అన్వయింపబడింది. బుద్ధి కాస్త భ్రష్టత్వం పట్టిపోయింది. ఇది ఇక్కడ చెప్పినటువంటి కథ. ఇలా భ్రష్టత్వం పట్టిపోయినటువంటి ఈ బుద్ధికి ఏదో ఒక రోజున కొంతకాలం గడిచిపోగా పోగా పోగా ఒకసారి ఎప్పుడో జ్ఞానోదయం అయింది. అలా జ్ఞానోదయం అయ్యి ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి ఆత్మని చేరింది. అంటే బుద్ధిగా ఆత్మ దగ్గరికి వెళ్ళింది. అంటే ఏమైంది? సమాధిలోకి వెళ్ళిందనమాట. నిర్వికల్పమైనటువంటి సమాధిలోకి వెళ్ళింది. అంటే మోక్ష మార్గాన్ని వెతుక్కుంది. ఇప్పుడు ఈ బుద్ధికి తాను చేసినటువంటి తప్పు తెలిసింది. తప్పు తెలిసి ఈ మహామూహుడు అనేటటువంటి ఈ భర్తను వదిలిపెట్టేసింది. వదిలిపెట్టేసి వైరాగ్యాన్ని పట్టుకుంది. ఇప్పుడు వైరాగ్యాన్ని పట్టుకుని ఆత్మనిష్ట కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ సాక్షాత్కారం పొందింది. నా తల్లి అయినటువంటి ఆ త్రిపుర సుందరిని చేరింది అన్నాడు. ఈ రకంగా జీవాత్మ పరమాత్మలో చేరిపోయింది అన్నాడు. జీవాత్మ పరమాత్మ రెండో ఒకటైపోయినాయి. ఇది చెప్పినటువంటి కథ ఇక్కడ. అయితే మధ్యలో మరి ప్రాణాలను గురించి చెప్పారు కదండి. ప్రాణాలను గురించి చెప్పినటువంటిది ప్రాణము అనేటటువంటి శరీరంలో ముఖ్యమైనటువంటిది. ఇంద్రియాలు, అవయవాలు అన్నింటిలోనూ చాలా ముఖ్యమైనటువంటిది ప్రాణం. ప్రాణమే ముఖ్యము అనేటటువంటి విషయం చెప్పారు. ప్రాణం ఉన్నది కాబట్టే శరీరంలో మిగిలినటువంటి ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి, లేకపోతే ఇవి పని చేయవు అని చెప్పారు. ఈ ప్రాణమే ఇంద్రియాలన్నింటినీ ఒకదానితో ఒకటి కలిపి ఉంచుతుంది అనేటటువంటి విషయం చెప్పడం కోసమే ప్రాణాన్ని ఇక్కడ చెప్పారు. ఈ ప్రాణం అనేది 5 రకాలుగా విభజించబడుతుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అని. అలాగే ఇక్కడ వాయువులు, ఉపవాయువులు అన్నాడు. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయములు అని చెప్పేసి ఉపవాయువులు. ఇవి ఊరికే మనకి ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా కలిపి ఉంచుతుంది ఈ ప్రాణము అనే విషయం చెప్పడం కోసమే ఇక్కడ చెప్పాడనమాట. ఇది ఇప్పుడు ఈ హేమలేఖ చెప్పినటువంటి కథ. అంటే చివరికి నిర్వికల్ప సమాధిలోకి వెళ్లిపోయి ఆత్మజ్ఞానాన్ని పొంది నా తల్లి అయినటువంటి ఆ పరమేశ్వరుని చేరింది అని చెప్పి, ఓ రాకుమారా, నువ్వు కూడా నువ్వు దిష్టత్వాన్ని వదిలిపెట్టేసి నా తల్లిని చేరేటటువంటి మార్గాన్ని ఏదైనా సరే అది చూడు ముందు అంది. అంటే నువ్వు కూడా ఆత్మజ్ఞానం పొందేటటువంటి మార్గం ఏదన్నా ఉంటే అది చూడు, శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని పొందడం కోసం ప్రయత్నం చెయ్యి అని చెప్పింది. ఇది 5వ అధ్యాయంలో చెప్పింది. అయితే ఇక్కడ మనకి చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, మనస్సు అనేటటువంటిది నిశ్చలం కావాలి, నిర్మలం కావాలి. కోరికలు వదిలేయాలి, కోరికలను జయించాలి.
ఇవి మనకి చెప్పినటువంటిది. ఎందుకనంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటి కథలో చివరిలో చెప్పారు చూడండి, ఈ బుద్ధికి వైరాగ్యం వచ్చింది అన్నాడు. వైరాగ్యం వచ్చేటప్పుడు కోడళ్ళని కొడుకుల్ని అందరినీ చంపేసింది అన్నాడు. కోడళ్ళని కొడుకుల్ని అందరినీ చంపేసింది, అందరినీ అంటే రాగద్వేషాలు వదిలిపెట్టేసింది, ఇంద్రియాలను జయించింది, అప్పుడు మోక్ష మార్గంలోకి వెళ్ళిపోయింది. ఇది చెప్పినటువంటిది. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి అంత ముఖ్యమా అనేటటువంటి విషయం, వీటి మీద కనుక కొంచెం మనకు వివరణ కావాలి అన్నట్లయితే గీతలోకి వెళ్లాల్సి వస్తుంది. భగవద్గీతలో 2వ అధ్యాయం చూడండి, సాంఖ్యయోగం. ఈ సాంఖ్యయోగంలో 62 దగ్గర నుంచి 70 దాకా శ్లోకాలు ఉన్నాయి. ఈ సాంఖ్యయోగంలో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు, విషయ చింతన చేసేటటువంటి పురుషుడికి ఆ విషయముల యందే ఆసక్తి అనేది ఏర్పడుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాతాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అన్నాడు. అంటే ఆ విషయాల్ని పొందటం కోసం కోరిక అనేది కలుగుతుంది. ఆ కోరిక తీరనప్పుడు క్రోధము అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం రాగద్వేషాలు అని చెప్పేసి 2 మాటలు చెప్పుకున్నాం. ఇక్కడ రాగమా ద్వేషమా, ఏది ముఖ్యమైనటువంటిది అంటే రాగమే. రాగాన్ని జయించినట్లయితే లోకంలో అన్నింటినీ జయించినట్లే మనం. ఈ రాగాన్ని జయించడం అంటే ఏం చేయాలి? అసలు రాగం వల్లే ద్వేషం అనేది ఏర్పడుతుంది. అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ విషయాల్ని పొందటం కోసమే కోరికలు అనేవి ఏర్పడతాయి. కోరికలు కనుక తీరకపోయినట్లయితే మన క్రోధం అనేది ఏర్పడుతుంది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే భోగాలు అనే వీటినే సుఖాలు అని చెప్పేసి భావన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే లౌకికమైనటువంటి భోగాలే ఇవే సుఖాన్ని ఇచ్చేవే అని భావన చేస్తూ ఉంటారు. వీళ్ళు అజ్ఞానులు. మనస్సు వశంలో లేనటువంటి వాడు ఈ భావన అనేది చేస్తూ ఉంటాడు. వీళ్ళు పరమేశ్వర స్వరూపాన్ని ఎప్పుడూ కూడా ధ్యానం చేయరు. పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేయరు. పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేయటం అంటే మోక్ష మార్గాన్ని అన్వేషించటం. అటువంటి ధ్యానము అనేది ఏం చేయరు వీళ్ళు. పరమేశ్వర స్వరూపాన్ని వీళ్ళు ఆశ్రయించరు అసలు. అయితే ఈ కోరికలు గనక తీరకపోయినట్లయితే ఇక్కడ వీళ్ళకి క్రోధము అనేది ఏర్పడుతూ ఉన్నది అన్నాం. కోరిక అంటే ఏం కోరిక అండి? ఇప్పుడు మనకి తార్కికులు అంటారు ఇక్కడ కోరిక అంటే లౌకికమైనటువంటి కోరికలే అని ఎందుకు అనుకోవాలి? ఇవి పారమార్థికమైనటువంటి మోక్షం కావాలి అనేటటువంటి కోరిక అవ్వచ్చుగా. ఈ కోరిక అనేటటువంటి శుభప్రదమైనటువంటి కోరికలు, అశుభప్రదమైనటువంటి కోరికలు అని 2 రకాలున్నాయి. మళ్ళీ శుభప్రదమైనటువంటి కోరికలు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మోక్షం కావాలి అనేటటువంటి కోరిక. వాటిని గురించి ఇక్కడ చెప్పటంలా. ఎందుకనంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఈ కోరికలు తీరకపోయినట్లయితే క్రోధం ఏర్పడుతుంది అని అంటూ ఉన్నాడు. ఈ రాగము, ద్వేషము, క్రోధము ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి విషయాలు. ఇప్పుడు మనం చెప్పేమంటే మోక్షము అనేది అలౌకికమైనటువంటిది. ఈ రాగద్వేషాలను జయిస్తేనే మనం మోక్షం, ఆ మార్గాన్ని వెతుకుంటాం, మోక్ష మార్గాన్ని. కాబట్టి ఇక్కడ చెప్పేవంటి కోరిక అంటే లౌకికమైనటువంటి కోరికే తప్పించి ఆ మోక్షానికి సంబంధించినటువంటి కోరిక మాత్రం కాదు. పరమేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కోరిక మాత్రం కాదు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు వీడికి కోరికలు తీరకపోవడం వల్ల క్రోధం వస్తుంది అన్నాడు. క్రోధం వస్తే ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ శృతి విభ్రమ. అంటే క్రోధం గనక కలిగినట్లయితే ఈ క్రోధం వల్ల వ్యామోహం కలుగుతుంది. ఇదివరకు దాకా కోరిక ఉంది, ఇప్పుడు మోహం కలుగుతుంది. అంటే ఆ కోరిక అనేది ప్రబలమైపోతుంది. ఎప్పుడైతే అది ప్రబలమైపోయిందో దానివల్ల బుద్ధి కాస్త బుగ్గి అయిపోతుంది. అంటే బుద్ధి భ్రష్టమైపోతుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేది నశించిపోతుంది. ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాన్ని మనం విశదీకరించుకోలేకపోతాం, ఆలోచన అనేది చేయలేకపోతాం.
ఇలా బుద్ధి గనక నాశనం అయినట్లయితే తాను ఉన్నటువంటి స్థితి నుంచి మానవుడు పతనమైపోతాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అది ఇక్కడ చెప్తూ ఉన్నది భగవానుడి 23వ శ్లోకంలో 2వ అధ్యాయంలో గీతలో. అంటే మానవుడి యొక్క అంతఃకరణలో క్రోధ వృత్తి అనేది ఉత్పన్నం గనక అయినట్లయితే అతడి యొక్క వివేక శక్తి అనేది పూర్తిగా నశించిపోతుంది. ఎప్పుడు వివేకము అంటే ఏది మంచి ఏది చెడు ఈ విషయాన్ని నిర్ధారించుకోగలగటమే వివేకము అంటే. ఏది యుక్తము ఏది అయుక్తము అనే విషయాన్ని నిర్ధారించుకోవటమే వివేకం. ఆ వివేకం అనేది నశించిపోతుంది. వివేకం గనక నశించిపోయినట్లయితే మంచి చెడ్డలను ఏ మాత్రము కూడా ఆలోచించలేడు. అలా ఆలోచించలేనటువంటి మానవుడు ఇతడు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు అవుతాయి. అంటే ఆ నిర్ణయాల వల్ల ఇతడికి హాని అనేది కలుగుతుంది, అంతేగాని ఇతనికి శ్రేయస్సు మాత్రం కలగదు. ఈ రకంగా మానవుడు తాను ఉన్నటువంటి స్థితి నుంచి భ్రష్టమైపోతాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే అంతఃకరణని వశంలో ఉంచుకున్నటువంటి సాధుడు ఎవడైతే ఉన్నాడో వాడు రాగద్వేషాలను జయించినటువంటి వాడై ఇంద్రియాల ద్వారా విషయాలన్నీ గ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతిని పొందుతాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మళ్ళీ ఎప్పుడు అంతఃకరణను జయించినటువంటి సాధకుడు, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ 4 కూడా అంతఃకరణ చతుష్టయం, వీటిని జయించినటువంటి వాడు మానవుడు. కఠోపనిషత్తులో చెప్తాడు చూడండి, యముడు నచికేతుడికి చెప్తాడు, ఓ నచికేత, ఈ మానవుడి శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది. మనస్సు అనేటటువంటి సారథి, ఇంద్రియాలు అనేవి గుర్రాలు. సారథి గనక మంచివాడైతే ఈ గుర్రాలన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తాయి. సారథి గనక చేతకాని వాడైనట్లయితే గుర్రాలు వాటి ఇష్టం వచ్చినట్టు అవి పోతాయి అంటాడు. అంటే దుష్టాశ్వ ఇవ సారథవు అంటాడు. సారథి గనక సమర్థుడు కాకపోయినట్లయితే ఆ గుర్రాలు కూడా వాటి ఇష్టం వచ్చినట్టు అలాగే నడుస్తాయి. అట్లాగే మనస్సు గనక మన అధీనంలో లేకపోయినట్లయితే ఇంద్రియాలు మన మాట వినవు అనేటటువంటి మాటని చెప్తాడు అక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికీ ఈ ఇంద్రియాలన్నీ కూడా వశంలో ఉంచుకున్నటువంటి వాడు ఇతడు రాగద్వేషాలకు అతీతుడు. కాబట్టి విషయాలు చూసినప్పటికీ కూడా దానివల్ల ఆయనకి ఏ రకమైనటువంటి స్పందన అనేది ఉండదు. విషయ వాంఛలు అనేవి తనకు ఉండవు. మనకి చూడండి, తుకారాం దగ్గరికి వెళ్లేటప్పటికీ ఆ తుకారాముని భ్రష్టుడిగా చేయటం కోసం అని చెప్పేసి ఒక వేసిని పంపించారు. ఆవిడ యొక్క అందాలన్నీ కూడా అక్కడ ప్రదర్శించింది. అప్పుడు ఈయన అంటాడు, ఇటువంటి సౌందర్య రాశి అయినటువంటి నీ గర్భాన్ని నేను జన్మించలేకదు అని చెప్పేసి జన్మించలేకపోయాను అని బాధపడుతూ ఉన్నాను తల్లి అంటాడు. అంతేగాని ఆవిడ మీద ఈయనకి ఏ రకమైనటువంటి మోహం కలగల. అది కావలసినటువంటి స్థితి. రాగద్వేషాలను పూర్తిగా జయించినటువంటి స్థితి, ఇంద్రియాలను జయించినటువంటి స్థితి. ఎందుకనంటే ఇంద్రియాలని పూర్తిగా మనం జయించి తీరాలి. ఇంద్రియాలను గనక జయించకపోయినట్లయితే మనకి చాలా ప్రమాదం ఉంది. ఇంద్రియ లాలసుడైనటువంటి వాడు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడు. మనకి దానికోసమే చెప్తారు చూడండి, కురంగ మతంగ పతంగ భృంగ మీనాహ అని ఈ 5 కూడా శబ్ద స్పర్శ రూప రసగంధాలు వీటన్నిటికీ ఉదాహరణగా చెప్తాడు. వాటి కోసమని ఇవి వెళ్లి, అంటే ఈ కురంగము అంటే లేడీ, దానికి శృంగనాదం కొమ్ముబోరా గనక ఊదినట్లయితే, ఆ సంగీతం గనక వినిపించినట్లయితే ఈ లేడీకి చాలా ఇష్టమట. అందుకని అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ వేటగాడు ఒక రకమైనటువంటి ఈ సంగీతాన్ని, ఆ వాద్యాన్ని వాయిస్తాడు. అది వినటం కోసం అని చెప్పేసి ఎక్కడో పొదల మాటను ఉన్నటువంటి లేడీ కాస్త బయటకు వచ్చి నుంచుంటుంది. వెంటనే పక్కనే పొంచి ఉన్నటువంటి ఇంకో వేటగాడు
దాని మీద బాణం వేసి దాన్ని చంపేస్తాడు. కాబట్టి ఆ ఇంద్రియానికి లోబడినటువంటి ఆ లేడీ ఆ కారణంగానే దాని ప్రాణాలు వదిలిపెడుతూ ఉన్నది. అలాగే స్పర్శకి లోనైనటువంటి స్పర్శ అనేటటువంటి ఈ కోరికకి లోనైనటువంటి ఈ మగ ఏనుగు ఆడు ఏనుగు వెంటబడి గోతిలో పడి బందీ అవుతూ ఉన్నది. అలాగే నిప్పును చూసి అదేదో ఒక రకమైనటువంటి పండు అలా ఏదో అనుకుని అందులో కాస్త పడిపోయి మిడత ప్రాణాలు కోల్పోతూ ఉన్నది. అలాగే చేపలు పట్టేటటువంటి వాడు గాలానికి వానపామును తగ్గించి నీళ్లలో వదులుతాడు. ఆ వానపాము నుంచి వచ్చేటువంటి ఆ వాసన అంటే చేపకి చాలా ఇష్టం. దానికోసమని వచ్చి ఈ చేప గాలాన్ని చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంది. కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంద్రియాలు ఎటువంటి హాని చేస్తాయి అంటే ఇదిగో ఇటువంటి హాని చేస్తాయి. చాలా దుర్మార్గమైనటువంటివి ఇంద్రియాలు. ఇంద్రియ లాలసత్వంలో కూరుకుపోయినటువంటి వాడు పూర్తిగా భ్రష్టుడైపోతాడు. అందుకే ఇవాటి రోజున చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఏమీ చేయలేక ప్రభుత్వం వాళ్ళు కూడా కేవలం ప్రకటనలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. దీనికి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గము. ఎయిడ్స్ని నిరోధించండి, ప్రభుత్వానికి సహకరించండి. కారణం ఏమిటి? ఇదిగో మీరు ఇంద్రియ లోలత్వం వల్లనే, ఇలా ఇంద్రియ లోలుడైనటువంటి వాళ్లే ప్రాణాలు కోల్పోతాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కురంగ, మతంగ, పతంగ, భృంగ, మీనాహ ఇవన్నీ కూడా ఈ పంచేంద్రియాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, వీటికి లోనే ప్రాణాలు కోల్పోయినటువంటి వాటి యొక్క ఉదాహరణలు ఇవి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఈ కోరికలు తీర్చుకోవాలి అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, కోరికల లాలసత్వం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు భ్రష్టుడైపోతాడు. అలా కానటువంటి వాడు, కోరికలను జయించినటువంటి వాడు, రాగద్వేషాలు జయించినటువంటి వాడు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు, ఈ సుఖాలు ఇంద్రియాల ద్వారా చూస్తూ ఉన్నప్పటికీ అలా కేవలం చూస్తూనే ఉంటాడు కానీ మనశ్శాంతిని మాత్రం కోల్పోడు. అయితే ఎప్పుడైతే మనస్సు ప్రశాంతం అనేది ఈ మనస్సుకి చిక్కిందో అప్పుడు, అంటే మనస్సు గనక ప్రశాంతత ఏర్పాటు చేసుకున్నట్లయితే మానవుల్లో ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా నశించిపోతాయి. ఎలా నశించిపోతాయి? అతడి యొక్క బుద్ధి అన్ని విషయాల నుంచి కూడా పక్కకు వచ్చేస్తుంది, కేవలం పరమాత్మ మీదే లీనమవుతుంది. ఇది ఇక్కడ కావాల్సింది. అంటే ఇంద్రియాలని, ఇంద్రియ లాలసత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. నీ బుద్ధిని తీసుకెళ్లి పూర్తిగా పరమాత్మ మీద లగ్నం చేయాలి. ఇది మనకి రాదు కదా, ఇదే మనం చెప్పేది. ఏమండి, మేము ఇంతకాలం నుంచి జపం చేస్తూనే ఉన్నాం, తపం చేస్తూనే ఉన్నాం, మరి మాకు ఆ ఏకాగ్రత అనేది రావడం లేదు, ఆ స్థితి అనేది రావటం లేదు. అందుకే చెప్పాడు ఈశావాస్యోపనిషత్తులో, ఒకవేళ నీకు 5 రాకపోయినట్లయితే కింద మెట్టుకి రా, పై మెట్టు ఎక్కలేకపోతే కింద మెట్టుకి దిగు, ఇక్కడి నుంచి మళ్ళీ నువ్వు అభ్యాసం అనేది చేయి, మళ్ళీ పైకి వెళ్ళు అన్నాడు. అంటే మొట్టమొదటిలో ఏం చెప్పాడు? భజన చెయ్యి అన్నాడు, బిగ్గరగా చెయ్యి అన్నాడు. మంత్రజపం చేయటం అనేది శబ్దం బయటికి వినిపించేట్టు చేయటం ఒక పద్ధతి, పెదవులు కలుపుతూ చేయటం రెండో పద్ధతి, కేవలం పెదవులు కూడా కలపకుండా మానసిక జపం చేయటం అనేది మూడవ పద్ధతి. ఈ రెండింటిలోనూ ఉత్తమమైనటువంటి పద్ధతి ఏది అంటే మానసికమైనటువంటి జపమే ఉత్తమమైనటువంటి పద్ధతి అని చెప్పాం మనం. మరి మానసికమైనటువంటి జపం చేయాలి అంటే నాకు ఏకాగ్రత కుదరటం లేదు కదా, దా మొట్టమొదటి స్థితికి. నువ్వు కళ్ళు మూసుకుని చేతులతో ఈ చిరతలు వాయిస్తూ హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ నువ్వు భజన చెయ్యి, ఊగిపోతూ భజన చెయ్యి. అప్పుడు ఏమవుతుంది? నీ మనసుకి ఏకాగ్రత అనేది చచ్చినట్టు వస్తుంది. అందుకే మనం చిన్నపిల్లల్ని గట్టిగా చదవరా, బిగిరిగా చదవరా అని చెప్పేది. ఎప్పుడైతే నువ్వు శబ్దం బయటకు వచ్చేట్టుగా చేస్తూ ఉన్నావో అప్పుడు నువ్వు అనుకోకుండానే నీకు ఏకాగ్రత అనేది అక్కడ ఏర్పడుతుంది. దాని తర్వాత క్రమేణా నువ్వు అభ్యాసం మీద
పెదవులు కలుపుతూ ఆ తర్వాత పెదవులు కూడా కలపకుండా మానసికమైనటువంటి జపం ఇట్లా మనం సాధన అనేది చేయాలి. ఎందుకంటే సాధనముల పనులు సమకూరు ధరలోన మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి అంతే. ఇలా చేసినటువంటి వాడికి వాడు పరమాత్మ యందు మాత్రమే బుద్ధిని లగ్నం చేయగలుగుతాడు. ఎప్పుడూ విషయాలను జయించినటువంటి వాడు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు, రాగద్వేషాలను జయించినటువంటి వాడు. అంతేకాకుండా ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా వశంలో ఉండనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అంటే వీటిని వశం చేసుకోలేనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిశ్చయమైనటువంటి బుద్ధి లేని వాడు అవుతాడు. అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అనేది వాడిలో ఉండదు. ఇంద్రియాలని కనుక మనం వశంలోకి తెచ్చుకోలేకపోయినట్లయితే స్థిరమైనటువంటి బుద్ధి, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అనేది మనకి ఉండదు. కాబట్టి మనం ఈ ఇంద్రియాలని తప్పనిసరిగా మనం దీంట్లోకి మన యొక్క వశంలోకి తెచ్చుకుని తీరాలి. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నాడు. 27వ శ్లోకంలోకి వచ్చేటప్పటికీ నీటి మీద తేలుతూ ఉన్నటువంటి నావని గాలి నెట్టేతో పారేస్తుంది. అలాగే ఇంద్రియాల్లో సంచరించేటటువంటి ఈ మనస్సు ఉన్నదే, అది ఏ ఒక్క ఇంద్రియంతో కలిసినా సరే, 5 ఇంద్రియాలతోనూ కలవక్కర్లేదు, ఏ ఒక్క ఇంద్రియంతో కలిసినా సరే అదే ఈ మనోనిగ్రహము అనేటటువంటి లేని మానవుడిని భ్రష్టుడిగా చేసి పారేస్తుంది. ఒక్క ఇంద్రియం చాలు. నాకు ఏ రకమైనటువంటి దురలవాట్లు లేవండి, ఏదో ఒక్కటి మాత్రమే ఉన్నది అన్నారు, చాలు, అది ఒక్కటి చాలు నీ కోపం ఉంచడానికి. ఎందుకని అంటే ఇంటికి నిప్పంటుకుంది, 4 వైపులా అంటుకోక్కర్లేదు, ఒకవైపు అంటుకుంటే చాలు ఇల్లు మొత్తం తగలడుతుంది. దీనికే ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు ఇక్కడ, చాలా గొప్పదైనటువంటి ఈ ఉదాహరణ. ఇది చాలా చూడండి. ఇక్కడ ఒక కథ అనేది చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే అది పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవాడు. ఆ రాజుగారు ఆయనకేమో 2 మంత్రులు ఉన్నారు. అంటే ప్రధానమంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయనేమో మహాబుద్ధిమంతుడు, జ్ఞాని. ఆయనకి ఉపమంత్రి ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన సహాయ మంత్రి, ఆయనేమో చంచలుడు, వాడి పేరే చంచలుడు. ఇప్పుడు ఈయన రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యం మొత్తాన్ని 10 భాగాలుగా విభజించాడు, 10 జిల్లాలుగా విభజించాడు. ఈ 10 జిల్లాలకి కూడా 10 మంది అధికారులను నియమించాడు ఈ మహారాజు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, రాజ్యం అంతా కూడా చాలా హాయిగా జరుగుతూ ఉన్నది అన్నాడు. పరిపాలనా విధానం చాలా హాయిగా ఉన్నది, చక్కగా ఉన్నది అన్నాడు. ఇలా ఉన్నటువంటి ఈ రాజ్యంలోకి మోహనుడు అనేటటువంటి ఒక విదేశస్థుడు వచ్చాడు. వాడి పేరు మోహనుడు. వాడు వ్యాపారం చేసుకుందామని వచ్చాడు. అయితే ఈ రాజ్యంలో ఎక్కడా కూడా వ్యాపారం చేసుకోవడానికి వాడి చోటు కనిపించలేదు. ఎవరూ కూడా వాడిని వ్యాపారం చేసుకునివ్వలేదు. వ్యాపారం చేయాలంటే ముందు అధికారుల యొక్క వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకోవాలి. అందుకని చెప్పేసి ముందు జిల్లాధికారుల దగ్గరికి వెళ్ళాడు. ఈ జిల్లా అధికారుల్ని ఏదో రకంగా వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచాడు. వాళ్ళకి కావలసినవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళని ముందు లొంగ తీసుకున్నాడు. నేను ఇక్కడ మీ జిల్లాలో మీ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటాను అని వాళ్ళతో సంధి చేసుకున్నాడు. అంటే రాజుగారికి తెలియకుండా. అయితే వాళ్ళు ఇంతవరకు ఒప్పుకుని మాకైతే అభ్యంతరం లేదయా, కానీ మరి మా పైన మా చెంచలుడు అనే రాజుగారు ఉన్నారు, మా మంత్రి గారు, ఆయన ఒప్పుకోవాలి అన్నారు. సరే వీళ్లను వెంట పెట్టుకుని ఆ సహాయ మంత్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ వచ్చిన మోహనుడు చాలా గొప్పవాడు, మహా తెలివి గలవాడు, మహా చతురుడు. కాబట్టి ఆ సహాయ మంత్రిని కూడా బుట్టలో వేసుకున్నాడు. ఆయన వరకు ఒప్పుకుని నాకైతే అభ్యంతరం లేదు, మా ప్రధానమంత్రి గారు ఒప్పుకోవాలి అన్నాడు. ఆయన సహాయంతో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు.
తన వాక్చాతుర్యంతో ఆయన్ని కూడా బొట్లో వేసుకున్నాడు. ఆ ప్రధానమంత్రి నాకైతే అభ్యంతరం లేదయా, మరి రాజముద్ర పడందే ఏం చేయలేం కదా అన్నాడు. ప్రధానమంత్రి సహాయంతో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజును కూడా సంతోషపరిచాడు. మొత్తానికి ఆ రాజ్యంలో వ్యాపారం చేసుకునేటువంటి సౌకర్యాన్ని పొందాడు. ఇప్పుడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. క్రమేణా ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వ్యాపారం విస్తరించింది. అలా విస్తరించి దేశమంతా కూడా తన మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి తిరుగుబాటు ప్రకటించాడు. రాజుగారిని కాస్త పదవీచ్యుతుడిని చేసి కారాగృహంలో బంధించాడు. తానే రాజ్యాన్ని వశం చేసుకున్నాడు అని చెప్పాడు. ఇది ఓ కథ. ఇందులో చూడండి, ఈ రాజుగారు ఎవరు? ఇది జీవాత్మ. మరి మంత్రి ఎవరు? ప్రధానమైనటువంటి మంత్రి ఎవరు? బుద్ధి. ఈ చంచలుడు అనే సహాయ మంత్రి ఎవరు? ఇది మనస్సు. 10 జిల్లాలు అన్నారు. ఈ 10 జిల్లాలు ఎవరు? దశేంద్రియాలు. బయట నుంచి వచ్చినటువంటి ఈ మోహన్ ఎవడు? ఈ మోహన్ రావు ఎవరు? ఈయన మహామోహము, కామము. అంటే కామం గనక విజృంభించినట్లయితే ఈ శరీరం సర్వనాశనమైపోతుంది అనే విషయాన్ని ఇక్కడ వివరించాడన్నమాట. కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా మన యొక్క అధీనంలో మాత్రమే ఉండాలి. అలా గనక మన అధీనంలో ఉండకపోయినట్లయితే ఈ సాధకుడు అధోగతి పాలవుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఇంద్రియాలన్నీ కూడా మన యొక్క అధీనంలో ఉండాలి. మనం జితేంద్రియులం కావాలి. రాగద్వేషాలు జయించాలి. అది చెప్పినటువంటి విషయం. అలాగే 3వ అధ్యాయంలో చూడండి, 37, 38, 39, 40 శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, కృష్ణ, మానవుడు తనకి ఇష్టం లేకపోయినప్పటికీ ఇతరులు బలవంతం చేసినట్టుగా దేని ప్రభావం చేత ప్రేరేపితులై పాపాలు చేస్తూ ఉంటారో నాకు వివరించవలసింది అని అడిగాడు. అంటే ఇక్కడ ఈ 37వ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు భగవానుడు, కామయేష క్రోధయేష రజోగణ సముద్భవ అంటూ ఉన్నాడు. ఇక్కడ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. అంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, రజోగుణం నుంచి ఉత్పన్నమయ్యేటటువంటిదే కామమయ్యా, ఇదే క్రోధము అనేటటువంటి రూపం దాలుస్తుంది. ఇది కామమే. ఇందాకే చెప్పుకున్నాం మనం, కామం వల్లనే క్రోధం వస్తుంది అన్నాం. అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు మళ్ళీ, కామం వల్లనే క్రోధం రూపం దాలుస్తుంది కామము. ఇదే మహాశనము. భోగానుభవాలతో ఇది చల్లారేటటువంటిది కాదు. ఎందుకంటే కోరికలు తీరాలి అంటే అనుభవించడం వల్ల కోరికలు తీరవు. నజాతు కామః కామానాం ఉపభోగేన శమ్యతి. కోరికలు అనుభవించడం వల్ల తీరవు. అగ్నిని చల్లార్చాలి అంటే దాని మీద నీళ్లు పోయాలి, అంతేగాని నిప్పు మీద నీళ్లు పోస్తే చల్లారుతుంది. అంతేగాని అగ్నిలో ఆజ్యం పోస్తే అవి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. నువ్వు ఎంత ఆజ్యం పోసినా సరే అది మండుతూనే ఉంటుంది, కానీ పెట్రోల్ పోసిన దగ్గరించి అగ్ని మండుతుంది కానీ చల్లారదు. అదే దాని మీద ఓ చెంబెడు నీళ్లు పోయండి, నిప్పు అక్కడ తప్పని ఆరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ కోరిక అనేటది, ఈ కోరిక అనేది అనుభవం చేత అంటే అనుభవించటం వల్ల తీరేటటువంటిది కాదు. పైగా అంతులేనటువంటి పాపకర్మలు ఆచరించడానికి ఇదే ప్రేరకమవుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ ఈ అర్జునుడు. శ్రీకృష్ణ పరమాత్మ మానవుడు ఎవరో బలవంతం చేసినట్టుగా చేస్తూ ఉన్నాడు కదా ఈ పాపాలన్నీ కూడా, ఎవరి ప్రేరణ వల్ల చేస్తూ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నాడు. ఇదిగో నీ యొక్క కోరిక అనేటటువంటిదే నీ ప్రేరణ. ఇదే మహాశనము. అనుభవించాలి అనేటువంటి కోరిక, ఏమైనా సరే ఇది నాకు కావాలి, కావాలి అంటే ఏ పని చేసైనా సరే అది మనం తెచ్చుకోవాలి. మనకు మన వాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, ఒక చిన్న సామెత కూడా ఉంది, అబద్ధం వా సుబద్ధం వా
కుంతీపుత్ర వినాయక అన్నాడు. అంటే ఏదో మాట్లాడుతూ ఒకసారి వాదనలోకి వచ్చేప్పటికి వినాయకుడు కుంతి యొక్క కుమారుడు అన్నట్ట. వినాయకుడు కుంతి యొక్క కుమారుడు ఎట్లా అవుతాడయ్యా అన్నాడు. అంటే అదేం లేదండి, మనకేం తెలియదు, నువ్వు అబద్ధం చెప్పావో నిజం చెప్పావో అన్నీ కాదు, నువ్వు వాదించు, గట్టిగా అరు, నీ మాట నెగ్గించుకో అంతే. అంటే నువ్వు అనుకున్నది జరగాలి, నీ కోరిక తీరాలి, ఇది కావాల్సింది. దీనికోసం ఏమైనా చెయ్యి, నీ కోరిక తీరాలి, నువ్వు డబ్బులు సంపాదించాలి, నువ్వు ఏమైనా చెయ్యి. ఇది మంచి పనే చెడ్డ పనే ఇట్లా కాదు లెక్క. ఇటువంటి వాటి వల్ల అందుకే చెప్తూ ఉన్నాడు, ఈ మహాశనము అనేటటువంటిది అంతులేనటువంటి పాపకర్మములను చేయిస్తుంది, ఈ పాపకర్మాలకు ప్రేరకమవుతుంది అంటూ ఉన్నాడు. అందుకే దీన్ని నువ్వు పరమ శత్రువుగా తెలుసుకోవాల్సింది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. పరమశత్రువుగా తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనం ఎందుకు చెబుతున్నాము అంటే, మహాశన అనేటటువంటిది మనసుకి రెండవ భార్య. దానివల్లనే నువ్వు ఏ రకమైనటువంటి పాపమైనా సరే చేస్తూ ఉన్నావు. ఆ పాపం చేయడానికి వెనకట్టలేదు నువ్వు. అది నువ్వు మహాశత్రువు నీకు అని చెప్పేసి నువ్వు తెలుసుకోవాల్సింది. ఇది ఎవరికి శత్రువు? జ్ఞాని అయినటువంటి వాడికి. జ్ఞాని అయినటువంటి వాడికి అంటే మోక్ష మార్గంలో ఉన్నటువంటి వాడికి ఈ మహాశనము అని అంటే మహా కోరిక అనేటటువంటిది, ఈ కామము అనేటటువంటి శత్రువు. అందుకే దాన్ని జయించి తీరాలి. దాన్ని జయిస్తేనే అసలు ఈ మోక్ష మార్గంలో నువ్వు కాలు పెట్టగలుగుతావు, లేకపోతే నువ్వు కాలు పెట్టలేవు. అందుకని ముందు నువ్వు దాన్ని జయించాలి. అదే లౌకికమైనటువంటి రంపడంలో కూరుకుపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి కోరిక అనేటటువంటి మిత్రుడు. అంటే వాడు అనుకున్నవన్నీ కూడా ఏదైతే కావాలి అనుకుంటున్నాడో అవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు, అవన్నీ కూడా ఆనందిస్తూ ఉంటాడు. వాడు ఇదే ఆనందం అనుకుంటాడు. ఎందుకని అంటే బురదలో పడుకున్నటువంటి పంది ఆ బురదలో పడుకోవటమే ఆనందము అని అనుకుంటుంది, అందులో నుంచి బయటికి రావడానికి ఇష్టపడదు. అది ఎంతగా ఇష్టపడదు అంటే, ఒకసారి ఒక మహాపండితుడు, ఒక జ్ఞాని అలా పెడుతూ ఉన్నాడు త్రోవన. పక్కనే ఒక బురదగుంటుంది, మహాదుర్గంధపూరితమైనటువంటిది, చండాలం కప్పు కొడుతూ ఉన్నది. అటువంటి ఆ మురుగులో ఒక పంది పడి దొలుతూ ఉన్నది. ఈ పెడుతూ ఉన్నటువంటి ఈ మహాజ్ఞాని, ఈ పండితుడు అనుకున్నాడు, పండితుడు అంటే ఇక్కడ జ్ఞాని, ఈ జ్ఞాని అయినటువంటి ఈ మానవుడు అనుకున్నాడు. ఈయన లోపల అనుకుంటూ ఉన్నాడు, వసే పంది, ఎందుకే అట్లా దుర్గంధపూరితమైనటువంటి ఆ మురుగులో పడి అట్లా దొల్లుతూ ఉంటావు? నువ్వు కూడా హాయిగా వచ్చి రోడ్డు మీద ఎక్కడన్నా ఇట్లా తిరగచ్చు కదా. ఈ మాటలు ఆ పందికి వినిపించినాయి. దానికి అర్థమైంది. వెంటనే అది అంటుంది, ఓ మానవుడా, నీకేం తెలుసు ఇందులో ఉన్నటువంటి ఆనందం? నువ్వు కూడా వచ్చి ఇందులో పడుకో, ఈ ఆనందం ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వు కూడా నాకు మళ్ళీ ఓ పంది ఇందులో వచ్చి పడుకో అంది. ఆనందం ఏమిటో నీకు తెలుస్తుంది, ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు అప్పుడు అంటుంది అది. చూడండి, అజ్ఞాని అయినటువంటి వాడు తాను ఏ మార్గంలో అయితే ఉన్నాడో అదే మంచి మార్గము అని అనుకుంటాడు, అంతేగాని అది చెడ్డ మార్గం అని మాత్రం అనుకోడు, ఎప్పటికీ అనుకోడు. అందుకే ఇక్కడ ఈ మహాశన అంటే ఈ మహాకామము అనేటటువంటి శత్రువు అని అంటూ ఉన్నాడు భగవానుడు ఇక్కడ. ఎవరికి శత్రువు? జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడికి మాత్రమే శత్రువు, అంతేగాని అజ్ఞాని అయినటువంటి వాడికి మాత్రం శత్రువు కాదు. ఇక్కడ పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దం, మాయ చేత గర్భము కప్పివేయబడినట్టుగా జ్ఞానము అనేది కామం చేత ఆవృతమై ఉంటుంది అంటూ ఉన్నాడు. ఈ జ్ఞానం అనేది కామం చేత కప్పబడి ఉంటుంది. హోమగుండంలోంచి బాగా పొగొచ్చేస్తోంది, అందులో ఉన్నటువంటి అగ్ని అనేది ఎక్కడా కనపడదు. అలాగే అద్దం నిండా మట్టి పడిపోయింది, అద్దంలో మన ప్రతిబింబం కనిపించదు. అలాగే గర్భంలో ఉన్నటువంటి శిశువు మావి చేత కప్పబడి ఉంటుంది. వీటిని తొలగిస్తేనే అందులో ఉన్నటువంటి ఇదేదో కనిపిస్తుంది. అద్దాన్ని పూర్తిగా తుడిస్తేనే మన ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. ఆ పొగ పోయేదాకా విసిరితేనే అగ్నిలో నుంచి మంట అనేది వస్తుంది, అక్కడ అగ్ని అనేది కనిపిస్తుంది. మావి విడిపోతేనే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు మనకు కళకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వీటితో ఇవన్నీ ఎలా అయితే కప్పబడి ఉన్నాయో అలాగే ఈ జ్ఞానం కూడా కామం చేత పూర్తిగా ఆవరించబడి ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు. ఈ కామం అనేటటువంటిది అగ్నితో సమానమైనటువంటిది, అది ఎప్పటికీ కూడా చల్లారదు. నజాతు కామః, భాగవతంలో చెప్పాడు ఈ మాట. మనం ఏదో నోడితో చెప్పడం లేదు.
ఈ కామం అనేది అగ్నితో సమానమైనటువంటిది, ఎప్పటికీ చల్లారదు. జ్ఞానము మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి, జ్ఞానులకి ఇది నిత్యము వైరి, అజ్ఞానులకి మాత్రం చాలా ప్రియమైనటువంటి మిత్రుడు. మనుష్యుణ్ణి, ఆ మనుష్యుడి యొక్క జ్ఞానాన్ని ఈ కామం అనేటటువంటిది కప్పివేస్తుంది. ఇందా శ్లోకంలో చెప్పాడు, కామం కప్పివేస్తుంది అని అదే మాట చెప్తూ ఉన్నాడు. ఈ కామం అనేటటువంటిది మానవుడి యొక్క జ్ఞానాన్ని కప్పివేస్తుంది. మరి ఇందులో నుంచి బయటికి రావాలి అంటే ఇదే భాగవతంలో చెప్పాడు చూడండి. ఇక్కడ నయాతు కామ కామానాపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్ప్యేన భూయ ఏవా అభివర్ధతే అన్నాడు. అంటే అనుభవించడం వల్ల కోరికలు అనేవి తీరవు. మరి కోరికలు తీరాలి అంటే ఎలా జరగాలి? కోరికలను విసర్జించడం ఒక్కటే మార్గం, అంతకు తప్పించి ఏమీ లేదు. కోరికల యందు వైరాగ్యాన్ని పెంచుకోవడం ఒక్కటే మార్గము అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞానము అంటే ఏమిటి? ఇక్కడ విషయ పరిజ్ఞానం కాదు. జ్ఞానము అనేటువంటిది రెండు రకాలుగా ఉన్నది. ఇక్కడ విషయ పరిజ్ఞానం ఒకటి, అంటే లౌకికమైనటువంటి జ్ఞానం ఒకటి, పారలౌకికమైనటువంటి జ్ఞానం ఒకటి. మనం పారలౌకికమైనటువంటి జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. పారలౌకికమైనటువంటి జ్ఞానం అంటే పరమాత్మ స్వరూపాన్ని గురించినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని గురించే ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం. అదే విషయాన్ని ఇంకా చెబుతూ ఉన్నారు చూడండి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా కామానికి నివాసమైనటువంటి స్థానాలు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. అందుకే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కథలో చూడండి, బుద్ధి అన్నాడు, బుద్ధి యొక్క కుమారుడు మనస్సు అన్నాడు, మనస్సు యొక్క కుమారులే ఇంద్రియాలు అని చెప్పాడు. వీళ్ళ తండ్రి, ఇంద్రియాలకి తండ్రి ఎవరు అంటే ఆ బుద్ధి యొక్క భర్త, వాడే మహాకామము అని చెప్పాడు, మహామోహుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి కామానికి నివాసమైనటువంటి స్థానాలు. ఈ మహాకామం అనేది ఉన్నదే మనస్సు, బుద్ధి, ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేస్తుంది, జీవాత్మని పూర్తిగా మోహితుడిగా చేస్తుంది, అంటే అజ్ఞానంలో మునిగిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి దీంట్లో నుంచి బయటికి రావాలంటే మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని కూడా పూర్తిగా మనం జయించి తీరాలి. ఈ విషయాన్ని ఇక్కడ ఈ హేమలేఖ ఈ కథలో చెప్తూ ఉన్నది. హేమలేఖ ఇక్కడ కథలో చెప్పినటువంటి వృత్తాంతం అంతా వీటిని గురించే. ఈ ఇంద్రియాలసుడు కాకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నది. అలాగే భగవానుడు గీతలో 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు చూడండి, కర్మ సన్యాస యోగం 22, 23 శ్లోకాలు చెప్పాడు చూడండి. విషయ ఇంద్రియ సంయోగం వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి భోగాలన్నీ ఉన్నాయే, ఇవన్నీ భోగలాలసత కలిగినటువంటి వాళ్ళకే సుఖంగా కనిపిస్తాయి. కానీ నిజంగానే చెప్పాలంటే ఇవన్నీ కూడా, ఈ సుఖాలన్నీ కూడా, ఈ భోగం అంతా కూడా దుఃఖానికి హేతువు. మనం పొందేటువంటి సుఖం అంతా కూడా ఇది నిజమైనటువంటి సుఖం కాదు. మరి ఏమిటి? ఇది దుఃఖంతో మిళితమైనటువంటి సుఖము, శాశ్వతమైనటువంటి సుఖం కాదు ఇది. దీనికి ఆది అంతము అనేవి ఉన్నాయి. అనుభవించినంత వరకే ఈ ఆనందం అనేది ఉంటుంది, ఆ తర్వాత ఈ ఆనందం అనేది ఉండదు. ఒక తీపి పదార్థం తిన్నాం, అది తింటూ ఉన్నంత వరకే మనకు ఆనందం అనేది ఉంటుంది, ఆ తర్వాత ఆనందం అనేది ఉండదు. ఇంకా దానివల్ల వచ్చే దుఃఖం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది లోపలికి పోయిన తర్వాత అరగదు. దానివల్ల అనేకమైన ఇబ్బందులు వస్తాయి మనకి. అందుకే ఈ సుఖము అనేది అనుభవిస్తూ ఉన్నంత వరకే ఈ సుఖము అనేది ఉంటుంది, ఆ తర్వాత ఈ సుఖము అనేది ఉండదు. అది దుఃఖానికి హేతు అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఓ అర్జున, ఈ సుఖాలయందు ఏమాత్రము కూడా నువ్వు ఆసక్తి అనేది పెంచుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు ఆ 22వ శ్లోకంలో. అలాగే అంటూ ఈ శరీరాన్ని విడవకముందే, అంటే జీవించి ఉండంగానే, బతికుండంగానే ఈ కామాన్ని, క్రోధాన్ని, వీటిని అదుపులో ఉంచుకో. అలా ఉంచుకోగలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే నిజమైనటువంటి సుఖాన్ని పొందేటటువంటి వాడు. ఎవడైతే కామ క్రోధాలని అదుపులో ఉంచగలుగుతాడో, ఎవడైతే వాటిని జయించగలుగుతాడో వాడే నిజమైనటువంటి యోగి, వాడే సుఖాన్ని అనుభవిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కథలో హేమలేఖ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇవే. ముఖ్యంగా తీసుకున్నది ఏమిటి అంటే బుద్ధి,
జీవాత్మ బుద్ధి, ఆ బుద్ధి యొక్క కుమారుడైనటువంటి మనస్సు యొక్క ఇద్దరు భార్యలు, ఒకటేమో చపల, రెండోదేమో మహాసేన, అంటే కల్పన, మహాసేన. వీళ్ళ యొక్క కుమారులు, పెద్ద భార్య యొక్క కుమారులేమో ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. రెండవ భార్య యొక్క కుమారులేమో ఒకటేమో జ్వాలాముఖుడు, రెండో వాడేమో దావృత్తుడు, అంటే రాగద్వేషాలు. ఇవి ఉన్నటువంటివి. వీటి వల్ల మనకు వచ్చేది ఏమిటి అంటే, వీటి వల్ల మనకు వచ్చేదంతా కూడా వీటితో కలిసినటువంటి ఈ మనస్సు ఎప్పుడూ కూడా బాధలే పొందుతూ ఉంటుంది, దుఃఖాలే పొందుతూ ఉంటుంది, అంతేగాని సుఖాన్ని ఎప్పుడూ పొందదు. ఒకవేళ ఎప్పుడైనా సరే తాత్కాలికంగా సుఖాన్ని పొందుతూ ఉన్నాను అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా అది నిజమైనటువంటి సుఖం కాదు, దానివల్ల వచ్చేటటువంటిదంతా దుఃఖమే. కాబట్టి ఓ రాకుమారా, ఈ రకమైనటువంటి దుఃఖాల పాలు కావద్దు నువ్వు అని చెబుతూ ఇక్కడ చివరిలో చెప్పింది చూడండి. నా బుద్ధి, నా చెలికత్తే అయినటువంటి ఆ బుద్ధి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నది. కుమారుల్ని, కొడుకుల్ని, కోడళ్ళని అందరినీ కూడా చంపేసింది. అంటే మనస్సుని నశింపజేసింది. మనస్సుని నశింపజేసింది అంటే ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే మనస్సుని గెలవాలి. మనస్సుని, ఇంద్రియాలని ముందు గెలవాలి. ఇంద్రియాలన్నీ గెలిచిన తర్వాత రాగద్వేషాలు గెలవాలి. రాగద్వేషాలను జయించిన తర్వాత ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలను పూర్తిగా జయించేసిన తర్వాత మనస్సును తన యొక్క స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. మనస్సుని స్వాధీనంలోకి తెచ్చుకున్న తర్వాత మనస్సును నిర్మలంగా చేసుకోవాలి. మనోనైర్మల్యం సంపాదించాలి. మనోనైర్మల్యం సంపాదించిన తరువాత మనోనాశనం అనేది జరగాలి. మనస్సును కూడా చంపేయాలి. అదే చెప్పాడు. కొడుకుల్ని, కోడళ్ళని, మనవాళ్ళని అందరినీ కూడా చంపి పారేసింది అన్నాడు. అంటే కేవలం వైరాగ్యం అనేది ఆ బుద్ధికి కలిగింది అన్నాడు. ఇప్పుడు ఈ వైరాగ్యం కలిగిన తర్వాత ఏం చేసింది? ఇప్పుడు ఈ బుద్ధి కాక నా తల్లి అయినటువంటి ఆ త్రిపుర సుందరిని, ఆవిడ్ని పట్టుకున్నది వెళ్ళి, అంటే నిర్వికల్పమైనటువంటి సమాధిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పరమేశ్వర స్వరూపం సాక్షాత్కరించింది అన్నాడు. కాబట్టి ఓ రాకుమారా, నువ్వు కూడా అశాశ్వతమైనటువంటి ఈ సుఖాల కోసం పాకులాడొద్దు. వీటన్నింటినీ కూడా వదిలిపెట్టేసేయి. వీటిలో నుంచి బయటికి రా. ఈ సంసార లంపటంలో నుంచి ముందు నువ్వు బయటికి రా. ఇలా బయటికి వచ్చి అదిగో శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఉన్నదే ఆ పరమేశ్వరి, ఆవిడ్ని ఆశ్రయించు. శాశ్వతమైనటువంటి సుఖం పొందేటటువంటి మార్గం ఏదైతే ఉన్నదో దానికోసం నువ్వు అన్వేషించవలసింది అని చెప్పింది. ఇది ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో ఈ హేమలేఖ తన యొక్క భర్త అయినటువంటి హేమచూడుడికి చెప్పినటువంటి కథ యొక్క సారాంశం.